అందరికీ నమస్కారం. ఈ నెల 7వ తేదీ ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. అది కూడా సాధారణమైన చంద్రగ్రహణం కాదు. సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రోజున చంద్రుడు ఎన్నడూ లేని విధంగా ఎరుపు రంగులో ఉంటాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ ఏడాదిలో వచ్చే రెండోది, అంటే చివరి చంద్రగ్రహణం అన్నమాట. అసలు చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటించాలి, పట్టు విడుపుల సమయాలు, పరిహారాల వంటి ఆసక్తికరమైన విషయాల ద్వారా మరింత అవగాహన పెంచుకుందాం. భాద్రపద మాసం పౌర్ణమి నాడు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాలతో పాటు భారతదేశం పైన ప్రభావం చూపనుంది. భారత్, రష్యా, సింగపూర్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేస్తారు. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాతనే ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలను ఆచరిస్తారు. గ్రహణ సమయాలు సెప్టెంబర్ 7న రాత్రి 9:56 ప్రారంభమై అదే రోజు రాత్రి 1:26 పూర్తవుతుంది. అంటే అప్పటికే 8వ తారీఖు వచ్చేస్తుంది. దాదాపు 3:30 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30 రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం అవుతుంది. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం 6 గంటల లోపే భోజన నియమాలు పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. గ్రహణ సమయంలో నిద్రపోకూడదనేది శాస్త్రం. చంద్రగ్రహణం రాత్రి సంభవించటంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటివి ఆచరించటం ఉత్తమం. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండాలి. గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపలే ఉండేలా చూసుకోండి. గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చంద్రగ్రహణాన్ని ముఖ్యంగా గర్భిణీలు ప్రత్యక్షంగా చూడకూడదు. విశ్రాంతి తీసుకోవటం, ప్రశాంతంగా ఉంటూ మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే చాలు. లోపల శిశువుకు, తల్లికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. విష్ణునామ స్మరణ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాదు. గ్రహణానికి ముందు పట్టు స్నానం అంటే తలస్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. అలాగే గర్భిణీలు కదలకుండా పడుకోవాలనేది కూడా అవాస్తవం. ఇంట్లో అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఇంట్లో పూజా మందిరం, ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు వంటి వాటిపై గర్భలను ఉంచటం శ్రేయస్కరం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి గ్రహణం ముగిసే వరకు ఎవ్వరూ ఆహారం తీసుకోకూడదు. అన్ని వయసుల వారు గ్రహణానికి 3 గంటల ముందుగానే ఘన పదార్థాలు అంటే భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్థాలు గ్రహణం పట్టే సమయానికి గంటన్నర ముందు పాలు, జ్యూసులు వంటివి తీసుకోవచ్చు. ఉదయం చేసిన ఆహార పదార్థాలు తినేందుకు పనికిరావు. ఎందుకంటే గ్రహణ సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలనేవి విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఏమైనా ఉంటే తీసేసి కొత్తగా వండుకొని తినటం ఉత్తమం. గ్రహణ సమయంలో బాత్రూమ్ కి వెళ్ళకూడదు అనేది కూడా అపోహ. అలా ఏముండదు. గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి. ఇల్లు శుభ్రం చేసుకోవటం, దేవుణ్ణి శుద్ధి చేసుకోవటం తప్పనిసరి. వీలైతే దగ్గరలోని దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి. ఇంటి ముందు, దుకాణాల ముందు నరదృష్టి కోసం కట్టిన గుమ్మడికాయలను గ్రహణం ముగిశాక తీసేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే శుభ ఫలితాన్ని ఇస్తాయి. గ్రహణ సమయంలో ఏ పని చేపట్టినా అది నిరర్ధకం అవుతుంది, అంటే ఉపయోగం లేకుండా పోతుంది. పట్టు స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఏ వస్తువును ముట్టకూడదు. కామ్గా ఒక చోట కూర్చోవాలి. వీలైతే ధ్యానం చేసుకోవాలి. విడుపు స్నానం తర్వాత ఇంట్లో పసుపు నీరు చల్లుకోవాలి. వంట వండిన పదార్థాలు ఏవైనా ఉంటే బయట పడేయాలి. అవి తినకూడదని గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ గ్రహణం ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే, ఈ చంద్రగ్రహణం విశేషంగా మనకి శతభిష నక్షత్రంలో ఏర్పడటం అనగా కుంభరాశిలో ఏర్పడటం జరుగుతుంది. కుంభం అంటే నీరు, ధాన్యం అనే అర్థాలు వస్తాయి. నీటి విపత్తు, ధాన్య విపత్తు ఏర్పడుతుందని దీని అర్థం. గ్రహణం 3:30 గంటలే అయినా ప్రభావం 5 గంటల పాటు ఉంటుంది. ఎక్కువగా కుంభరాశి వారిపై ఉంటుంది. గ్రహణ ప్రభావం మరొక గ్రహణం వచ్చే వరకు ఒక 15 రోజుల పాటు ఉంటుంది. కుంభరాశి జన్మస్థానం అవుతుంది కాబట్టి ఈ రాశి వారు మనోవైకల్యం చెందే అవకాశం ఎక్కువ. ఎవరైతే చంద్రరాహు, చంద్రకేతు, సూర్యరాహు, సూర్యకేతులను తమ జాతకంలో కలిగి ఉంటారో వారు మటుకు తప్పకుండా గ్రహణ సమయంలో పూజ జరిపించుకోవాలి. పరిహార పూజలు చేయించుకోవాలి. ఇక యాగం చేయించుకోవటం వల్ల కూడా పుణ్యఫలం, కోల్పోయిన శక్తి వస్తుంది. వీలు కాని వారు పరిహార నియమాలు, దానాది కార్యక్రమాలు చేపట్టాలి. ఈ గ్రహణం ప్రభావం కుంభరాశి, సింహరాశి, మీనరాశి, మిథున రాశి మీద ఎక్కువగా ఉంది. ఈ 4 రాశుల వారు తప్పక జాగ్రత్తలు వహించాలి. ఇకపోతే మిగతా 8 రాశులైన మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం కలిసొస్తుంది. మిథున రాశి వారి మీద చెడు ఫలితాలు ఏర్పడేటటువంటి స్థితి కనిపిస్తుంది.
ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు, వ్యాపారస్తులకు వ్యాపారంలో సమస్యలు మిథున రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనపడబోతున్నాయి. సింహరాశి వారికి అనుకూలంగా లేదు. వారికి 7వ రాశిలో ఇది ఏర్పడటం చేత ప్రభావం అధికంగా ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కన్యా రాశి వారికి గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంది. తులా రాశి వారికి గ్రహణ ప్రభావం కలిసొస్తుంది. వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది. ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. అన్ని రాశుల్లోకెల్లా కుంభరాశి వారికి గ్రహణం ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. అవి ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిడులు, గొడవలు, చికాకులు వంటివి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి జాతకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రహణాన్ని చూడకుండా ఉండటం ఉత్తమం. ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశుల వారు గ్రహణ శాంతులు చేసుకోవటం మంచిది. వెండి నాగ ప్రతిమను దానం ఇచ్చుకోవటం, రాహు జపం చేసుకోవటం, లేదంటే శివారాధన వంటివి చేసుకోవటం మంచిది. ఏదైనా సరే 5 గంటల లోపే తినాలి. జపం, ధ్యానం చేసుకునేవారు తినకూడదు. మధ్యాహ్నం వరకే తినాలి. బ్రాహ్మణులైతే గాయత్రి మంత్రం చదువుకోవాలి. సామాన్యులైతే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః మంత్ర జపం చేసుకోవాలి. వాస్తవానికి గ్రహణం ఒక మంచి అవకాశం. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటివి ఆచరించటం ఉత్తమమని శాస్త్రం చెబుతోంది. సాయంత్రాలు దేవాలయాల్లో దర్శనాలు ఉండవు. మరుసటి రోజు ఆలయ శుద్ధి జరిగిన తర్వాతనే దర్శనాలు ఉంటాయి. ఏది ఏమైనా అపోహలు వీడండి. వాస్తవాలు తెలుసుకోండి. అవగాహన ముఖ్యం. ఉపాసన, దైవనామ స్మరణ చేసుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.